నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో బళ్ళారిలో జరిగినటువంటి కాల్పులు కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గాలి జనార్దన్ రెడ్డి మీద ఎమ్మెల్యే వర్గీయులు నారా భరత్ రెడ్డి, బళ్ళారి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నారా భరత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన అనుచరులు 8 రౌండ్లు కాల్పులు జరపడము, గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకోవడము నిన్న మనం ఒక వీడియోలో కూడా చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిఘా వైఫల్యమే కారణమని చెప్పి ఒకే ఒక్క రోజులో ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే అక్కడ ప్రతిష్టాత్మకంగా వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆ ఆవిష్కరించేది కూడా ఎక్కడంటే గాలి జనార్దన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, అదేవిధంగా నాగేంద్ర ఇలాంటి వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఎస్సీ సర్కిల్లో ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ గొడవలు జరగబోతుందని తెలిసినప్పటికీ కూడా పోలీసులు సరైనటువంటి భద్రత కల్పించకపోవడంతో 2 వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. ఆ 2 వర్గాలు కాల్పులు జరుపుకోవడంతో ఒక అతను చనిపోవడము, అదేవిధంగా కాల్పులు జరిపినటువంటి సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రంగా గాయాల పాలై హాస్పిటల్లో ఇప్పుడైతే చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి కర్ణాటకలో నిఘా వైఫల్యం ఉంది. ఇది కర్ణాటకనా, ఇది బళ్ళారియా, లేకపోతే బీహారా? అంటే బీహార్లో కూడా ఇప్పుడు ఎదురెదురుగా కాల్పులు జరుపుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు. ఒకప్పటి బీహార్ లాగా ఎదురెదురుగా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, అంటే గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేనే, నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యేనే, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనుచరులు ఒక ఎమ్మెల్యే మీద కాల్పులు జరపడం ఏమిటని పోలీసు హోంశాఖ అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ ఎస్పీని అయితే బలిపశువుని చేసింది. ఎస్పీ ఒక్కరోజే నిన్నే ఆయన విధుల్లోకి వచ్చాడు, నిన్నే సస్పెండ్ కూడా గురయ్యాడు. ఒక్కరోజు ఎస్పీ, నిన్న బాధ్యతలు నేడు సస్పెన్షన్. కాల్పుల ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్సీ పవన్ నిర్జూర్ పై వేటు. వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏమంటే ఇది రాజకీయ కక్షలో భాగంగా కాదు, రాజకీయ ఆధిపత్య ధోరణి. అంటే ఈ వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది గాలి జనార్దన్ రెడ్డి వెంట నడుస్తూ ఉందని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా తన వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని ఎమ్మెల్యే అనుకోవడము, సొంత నిధులతో. అంటే ఆయన కూడా ఏమి గాలి జనార్దన్ రెడ్డికి ఏం తీసిపోడు. ఒక అతని గ్రనైట్ కింగ్ అయితే ఇంకొక అతను వచ్చే ఐరన్ డాన్. వీళ్ళిద్దరూ ఆధిపత్య పోరులో భాగంగా ఆధిపత్యం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ధోరణిలో, అదేవిధంగా ఆయన వెంట ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో జరిగిందని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ మొత్తానికి నిఘా వైఫల్యమే కారణమని చెప్పి ఆ ఎస్పీని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న గాలి జనార్దన్ రెడ్డి మరియు మాజీ మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ ఆ బుల్లెట్ ఏ గన్నులో నుంచి వచ్చిందో తెలుసుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరు దాడి చేశారని చెప్పి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మా మీదే దాడి చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏంటని చెప్పి వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలోనే సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న బళ్ళారి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం అంచనా వేయలేకపోతుందా? ఎదురు కాల్పులు జరుపుకునే వరకు కనిపెట్టలేక నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతుంది. బళ్ళారి నగరంలో గురువారం గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. అంటే ఆ బోయ వాల్మీకి సామాజిక వర్గాలు బీజేపీ వైపు ఉన్నాయని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ విగ్రహ ఆవిష్కరణ ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సొంత నిధులతో ఎమ్మెల్యే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి పూనుకోవడము. ఆ విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఉండగా దానికి సంబంధించినటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో బ్యానర్లను గాలి జనార్దన్ రెడ్డి కాంపౌండ్ వాళ్ళకి కట్టడం ఏంటి, కావాలనే గొడవ పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పైన మరియు ప్రహారీ గోడ పైన వాల్ పోస్టర్లు కానీ అతికించడము లేదా ఫ్లెక్సీలు పెట్టడము లాంటిది వీళ్ళైతే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు అదే టైంలో అక్కడికి గాలి జనార్దన్ రెడ్డి రావడంతో ఇరు వర్గాల మధ్య మొదట్లో గొడవ స్టార్ట్ అయ్యి అది క్రమేపీ కాల్పులకు దారితీసింది. జస్ట్ మిస్ అయ్యాడు. 8 రౌండ్లు కాల్పులు జరిపినా కూడా గాలి జనార్దన్
జనార్దన్ రెడ్డి బతికాడు అంటే నిజంగా వండర్ అనే చెప్పాలి. సో మొత్తానికి ఆయనకు ఆయుష్ గట్టిగా ఉన్నట్లుంది, అందుకే బతికాడు. సో నిన్న గాలి జనార్దన్ రెడ్డికి మద్దతుగా అక్కడికి శ్రీరాములు, అదేవిధంగా సోమశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, గడిచిన 2-3 నెలల నుంచి బళ్ళారి ఎస్సీ సర్కిల్లో విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేపడుతూ వస్తున్నారు. అయితే అక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వాల్మీకులు అధికంగా ఉండడము, అంటే వాల్మీకి సామాజిక వర్గము, బోయ సామాజిక వర్గము ఎవరెవరైతే వాల్మీకి మహర్షిని ఇష్టపడతారో కొలుస్తారో వాళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడము, అక్కడే ఈ నివాస ప్రాంతాలు శ్రీరాములది కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డిది కావచ్చు, సోమశేఖర్ రెడ్డిది కావచ్చు, వీళ్ళ ఇల్లు ఉండడంతో ఆ కారణం వల్లనే అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా బళ్ళారి ఎమ్మెల్యే అయితే పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చిలికి గాలివానలాగా మొదలైనటువంటి ఈ గొడవ కాల్పుల వరకు దారితీసింది. సో భరత్ రెడ్డి అనే ఆయన గ్రనైట్ వ్యాపారి, పెద్ద గ్రనైట్ వ్యాపారి, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి గురించి మనకు తెలిసింది ఐరన్ వ్యాపారి. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్యం కోసం, బళ్ళారి మీద పట్టు కోసము వాల్మీకి సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని, బోయ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆధిపత్య పోరులో కాల్పులు జరిగినట్లయితే తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి రౌడీ షీటర్లు, రౌడీలు, చిన్న ఆకు రౌడీలు నన్ను ఏం చేయలేరు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసి వచ్చారని చెప్పి ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు విజయేంద్ర. బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి గూండాగిరి చేసి బీజేపీ ఎమ్మెల్యేలను భయపెట్టాలని చూస్తున్నారని, దీన్ని బీజేపీ సహించేది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ విజయేంద్ర అన్నారు. సో బిఎస్ విజయేంద్ర యడ్యూరప్ప కొడుకు అనుకుంటా ఈయన నిన్న బీజేపీ ఎమ్మెల్యేలను బెదిరించాలని చూస్తున్నారని చెప్పి వీళ్ళైతే అంటా ఉన్నారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాయి పెరిగిపోయింది, ఇక్కడ అక్రమాలు జరుగుతూ ఉంది, రౌడీయిజం పెరిగిపోయింది, గూండాయిజం పెరిగిపోయింది, కబ్జాలు చేస్తున్నాడు, ఇవన్నీ ఏంటని ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తున్నాడు, కాల్పులు జరిపిస్తున్నాడని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే వాపోయారు. సో కర్మ ఎలా ఉంటుందంటే, గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదనే దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే, సొంత ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి మీదే బ్యానర్లు కట్టి వాళ్ళ ఇంటికే వాల్ పోస్టర్లు అతికిచ్చి కావాలనే కవింపు చర్యలకు దిగి కావాలనే గొడవ పెట్టుకొని ఆయన మీదే కాల్పులు చేసి ఆయన అనుచరుల మీదే దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో కాలము ఒకే విధంగా ఉండదు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. సో మనం బలంగా ఉన్నప్పుడు ఆ అధికార మదం తలకెక్కి రాజశేఖర్ రెడ్డి మన గురువు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళినటువంటి ఈ గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఈరోజు నా మీద దాడి చేశారు, నన్ను కాపాడండి అని చెప్పుకొని ప్రెస్ మీట్లో వాపోయే పరిస్థితికి వచ్చింది. సో మొత్తానికి బీహార్లో కూడా శాంతి భద్రతలు చాలా ప్రశాంతంగా ఉంది. బీహార్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఒకప్పటి బీహార్ లాగా ఇద్దరు ఎమ్మెల్యేలు అనుచరులతో బహిరంగంగా కొట్లాడుకోవడము, కాల్పులు జరగడం చూస్తుంటే కర్ణాటకలో నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో శాంతి భద్రతలు నిజంగానే కరెక్ట్గా నడుస్తూ ఉందా లేకపోతే నిఘా వైఫల్యమా అని చెప్పి అర్థం కావడం లేదు. సో నిఘా వైఫల్యం వల్లనే ఈ దాడులు జరిగాయని ఒక్క రోజులోనే ఎస్పీని అయితే సస్పెండ్ చేశారు. సో సస్పెండ్ చేసి ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ ఎస్పీని కూడా వేశారు. సో మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డి మరియు నారా భరత్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.